మనకి టీ కోస్టర్స్ ఉంది కదా, టీ కోస్టర్స్ ఉన్నాయి కదా, ఈ సబ్జెక్ట్లో వచ్చేటప్పటికల్లా వెనకాల ఉన్నదంతా తీసేసుకోండి, మళ్ళీ అంతా చేసి పీకడం కష్టం అవుతుంది. సో ఇట్లా మనకి ఈ టైప్ ఆఫ్లో పెట్టుకోండి మొత్తం అంతా కూడా. ఇది బ్లూ పోట్రీ, ఇది కూడా ఇండియన్ ట్రెడిషనల్ ఆర్ట్ ఫ్రమ్ జైపూర్కి సంబంధించినటువంటి ఆర్ట్ ఇది. సో దీంట్లో మనం యూజ్ చేసేటువంటి ఐటమ్స్ మీకు సబ్జెక్ట్ చాలా క్లియర్గా చెప్తున్నాను. ప్రతిదీ ఆర్ట్ వేసేటప్పుడు మనం దీంట్లో ఏమేమి వాడాలనేది మాత్రం దగ్గరగా పెట్టుకోండి, ఓకేనా. మన గ్లాస్ కలర్స్ ఏవైతే ఉన్నాయో ఈ గ్లాస్ కలర్స్లో పెద్ద సెట్లోనే వస్తాయి డార్క్ బ్లూ, డార్క్ కలర్. ఇది చిన్న సెట్లో కూడా వస్తుంది, బట్ ఈ సబ్జెక్ట్కి పక్కాగా ఈ రెండు కలర్స్ యూజ్ చేయండి. మీ క్లాస్లో చెప్పాను నేను ఈ రెండో కలర్ కూడా యూజ్ చేయమని. నేను ఫోటో మాత్రం దీంతోనే చేశాను. సో ఇక్కడ అందుకని మీకు సబ్జెక్ట్ చెప్పడం కోసం మళ్ళీ రెండు యూజ్ చేస్తున్నాను. అండ్ దాని తర్వాత బ్లూ కలర్ మనకి 3D కోన్, ఓకే, బ్లూ 702 దీని సిరీస్ నెంబరు. తర్వాత ఏమైనా మిస్టేక్స్ వస్తే డిజైన్ ట్రేస్ చేసిన తర్వాత చెప్పాను నేను, మిస్టేక్స్ వస్తే కనుక మీరు బడ్తో క్లీన్ చేసుకోవాలని చెప్పాను. సో దానికోసం బడ్ కూడా పెడుతున్నాను. అండ్ ఫస్ట్ అతికించుకోవడం కోసం మన ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేస్తున్నాను. అండ్ దీనికి బ్లూ కలర్ వాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ మీరు క్లీన్ చేసినప్పుడు అంత డిస్టర్బ్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి కార్బన్ ఎల్లో అండ్ డిజైన్. సో ఏ డిజైన్ నేర్చుకునేటప్పుడైనా సరే పేర్లతో నేర్చుకోండి. బ్లూ పోట్రీ ఇది కనీసం ఇది చేసినప్పుడైనా సరే దీని అబౌట్ అనే దాని గురించి నెట్లో కొట్టి కొంచెం సెర్చ్ చేసి కొంచెం క్లారిటీ తీసుకోండి. సో ఇక్కడ ఏంటంటే మీకు అతికించుకోమని చెప్పాను. ఇట్లా ఇలా పెట్టుకున్న తర్వాత జాగ్రత్తగా దానికి అతికించుకోండి, ఎక్కువ కాదు, జస్ట్ ఊరికి అతుక్కొని మనం వేసేటప్పుడు వీలుగా ఉండడం కోసం మాత్రమే, జస్ట్ ఓన్లీ. ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ గురించి కూడా మీకు ఒకటి చెప్పాను, వేయంగానే అంటించద్దు అని, ఎందుకంటే ఇది మళ్ళీ మనకు ఓడాలి. సో ఎక్కడిది ఎక్కడుందో అక్కడే పెట్టుకోండి. ఎక్కువ అవసరం లేదు, కొంచెం. సో ఇక్కడ అంటించుకోవడానికి మనకు వీలుగా ఉంటుంది. అండ్ జస్ట్ కొద్దిసేపు టైం ఇస్తూ ఉంటే ఏమవుతుందంటే ఫాస్ట్గా ఆరుకుంటుంది. సో నేను అది దీంట్లో మీకు కలిపేసి చూపిస్తున్నాను, ఒకసారి చూసుకోండి. ఎత్తు పల్లాలు లేకుండా కలుపుకోండి. అలా అని మీరు జస్ట్ టచ్ చేసి గట్టిగా లాగితే విరిగిపోద్ది. అలా అని మీరు అనాబాండ్లు, ఫెవికిక్కులు, తెలివితేటలు ఉపయోగించి వాటితో అంటించకండి. ఇది తర్వాత మనం తీసేస్తాం. కేవలం డిజైన్ ఇలా అతుక్కొని వేసుకోవడం కోసమే అతికిస్తున్నాను, ఓకేనా. ఇక్కడ చూసుకోండి ఎక్కడ డ్రాబ్యాక్స్ రాకుండా, ఎందుకంటే మళ్ళీ డిజైన్ వేసినప్పుడు ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సో కాబట్టి ఇట్లా జాగ్రత్తగా అతికిచ్చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయండి, ఓకే. అతుక్కున్న తర్వాత ట్రేస్ పేపర్ పెట్టుకొని డిజైన్ చేయండి. సో డిజైన్ చేసిన తర్వాత నేను ఎట్లా క్లీన్ చేయాలో ఏంటని చెప్తాను మీకు. ట్రేస్ పేపర్ ఆల్రెడీ డిజైన్ చేయడం వచ్చు కాబట్టి జాగ్రత్తగా ఇది మిడిల్లోకి వచ్చేలాగా చూసుకోండి. ఈ పార్ట్ మీరు టచ్ చేస్తూ ఉంటే కింద అర్థమవుతుంది. సో కాబట్టి అది మిడిల్లోకి వచ్చేలాగా చూసుకొని ఈ డిజైన్ ట్రేస్ చేసుకోండి. డిజైన్ ఎలా క్లీన్ ఇక్కడ దాకే ఉందమ్మా మీకు డిజైన్. సో ఇక్కడ దాకే కట్ చేశారు, ఇది సైడ్ లేదు. సో కాబట్టి క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను, ఇక్కడ దాకా వేసుకోండి. ఇదే మీకు డిజైన్ ఇక్కడ దాకే ఉంది, ఓకే. ఇంతవరకే తీసుకోండి, చివరిది కూడా వేయండి. సో ఇప్పుడు నేను ఆల్రెడీ గమ్మేసాను కూడా, దాన్ని ఏం కదిపించను. కొంచెం మీరు డ్రై అవుతున్నప్పుడు ఇలా పట్టుకున్నా సరిపోతుంది, గీతలు బోతలు ఏం లేకుండా చూసుకోండి. సో ట్రేస్ చేసిన తర్వాత దాని డిజైన్ ఎలా క్లీన్ చేయాలి, అండ్ 3D కోన్తో డబల్ లైన్స్ వస్తాయి, దాన్ని ఎలా క్లీన్ చేయాలో చెప్పిన తర్వాత మీకు కలరింగ్ చూపిస్తాను నేను. సో నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం.